Hello everyone, welcome to ARC English Tutorials. ఈ వీడియోలో మీరు వర్బ్ రూల్ 2 స్టేటివ్ వర్బ్స్ గురించి నేర్చుకుంటారు. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. లెట్స్ సీ ద రూల్. Stative verbs are not usually used in continuous forms. Some of the common stative verbs are see, smell, feel, hear, notice, recognize, think, agree, believe, consider, remember, hope, understand, mind, suppose, hate, love, know, have, want, forgive, keep, prevent, etc. A stative verb expresses a state, feeling, possession, or opinion rather than an action. ఈ రూల్ మనకి ఏం చెప్తుందంటే స్టేటివ్ వర్బ్స్ని మనం ఎప్పుడు కూడా కంటిన్యూస్ ఫామ్ అంటే ఐఎన్జి ఫామ్లో వాడరాదని ఈ రూల్ చెప్తుంది. కొన్ని స్టేటివ్ వర్బ్స్ మనం ఏవైతే ఇంగ్ ఫామ్లో వాడరాదో ఆ స్టేటివ్ వర్బ్స్ ఎగ్జాంపుల్స్ ఇవన్నీ. యాక్చువల్గా స్టేటివ్ వర్బ్ అంటే ఏంటి? చేసే లేదా జరిగే పనిని కాకుండా స్థితి, భావం లేదా కలిగి ఉండటాన్ని తెలియజేసేది లేదా అభిప్రాయాన్ని తెలియజేసే వాటిని స్టేటివ్ వర్బ్స్ అంటాం. Normally, these verbs are not used in continuous, that is, ing form, but in certain situations, they can be used in continuous forms when the verb expresses an action or event rather than a state. సాధారణంగా ఈ స్టేటివ్ వర్బ్స్లను మనం కంటిన్యూస్ ఫామ్ అంటే ఇంగ్ ఫామ్లో వాడము, కానీ కొన్ని సందర్భాలలో అవి జరుగుతున్న పనిని లేదా ఒక ఈవెంట్ని తెలియజేస్తే మాత్రం కంటిన్యూస్ ఫామ్లో వాడతాము. లెట్స్ సీ సమ్ ఎగ్జాంపుల్స్. హీ ఈజ్ హ్యావింగ్ ఏ టెలిఫోన్ కనెక్షన్. ఈ సెంటెన్స్ అనేది రాంగ్. హీ హ్యాజ్ ఏ టెలిఫోన్ కనెక్షన్. ఇక్కడ హ్యాజ్ అనేది కలిగి ఉండటాన్ని తెలియజేస్తుంది లేదా సూచిస్తుంది. ద ఫ్లవర్ ఈజ్ స్మెల్లింగ్ స్వీట్. ఈ సెంటెన్స్ అనేది రాంగ్. కరెక్ట్ సెంటెన్స్ ఈజ్ ద ఫ్లవర్ స్మెల్స్ స్వీట్. ఇక్కడ స్మెల్స్ అనేది పువ్వు యొక్క స్థితిని లేదా పువ్వు యొక్క గుణాన్ని తెలియజేస్తుంది. ఐ నోయింగ్ ద ఆన్సర్. ఈ సెంటెన్స్ రాంగ్. కరెక్ట్ సెంటెన్స్ ఈజ్ ఐ నో ద ఆన్సర్. ఇక్కడ నో అనేది స్థితిని సూచిస్తుంది. ఎగ్జంప్షన్ ఇన్ పర్టికులర్ కేసెస్ వేర్ వీ కెన్ allowed stative verbs in continuous form. Action or event which are in progress. I am having lunch now. She is seeing a doctor today. ఇక్కడ సీయింగ్ అంటే మీటింగ్ అని అర్థం, అంటే కలవడం అని అర్థం. ఐఎమ్ స్మెల్లింగ్ ద పర్ఫ్యూమ్. ద చెఫ్ ఈజ్ టేస్టింగ్ ద కర్రీ బిఫోర్ సర్వింగ్. హీ ఈజ్ కన్సిడరింగ్ బయింగ్ ఏ న్యూ కార్ దిస్ వీక్. ఐఎమ్ హోపింగ్ టు గెట్ గుడ్ న్యూస్ టుడే. సో ఈ పై సందర్భాల్లో ఈ వర్బ్స్ అన్ని జరుగుతున్న పనిని లేదా ఈవెంట్ని సూచిస్తుంది కాబట్టి వాటిని మనం కంటిన్యూస్ ఫామ్లో వాడాము. లెట్ us see some more examples. I dash know the way to your house. Correct one is I know the way to your house. She dash love mangoes. Correct sentence is she loves mangoes. They dash have a lot of patience. Correct one is they have a lot of patience. We dash understand the rules clearly. Correct one is we understand the rules clearly. యాక్చువల్గా ఇక్కడ ఉన్న సెంటెన్సెస్ కూడా కరెక్టే, కాకపోతే డాష్ పక్కన బ్రాకెట్ ఇచ్చారు. ఇది మీకు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్లో క్యాజువల్గా అడుగుతారు. సో అందుకని నేను పదే
కరెక్ట్ సెంటెన్స్ ఈజ్ అని రిపీట్ చేస్తున్నాను. హీ డాష్ హేట్ వెయిటింగ్ ఇన్ లాంగ్ క్యూస్. హీ హేట్స్ వెయిటింగ్ ఇన్ లాంగ్ క్యూస్. ఐ డాష్ బిలీవ్ ఇన్ హార్డ్ వర్క్. ఐ బిలీవ్ ఇన్ హార్డ్ వర్క్. ఇప్పుడు మనం చెప్పుకునే సెంటెన్సెస్లో స్టేటివ్ వర్బ్స్ని మనం కంటిన్యూస్ ఫార్మ్స్లో వాడచ్చు. ఐ హ్యావ్ బ్రేక్ఫాస్ట్ రైట్ నౌ. ఈ సెంటెన్స్ యాక్చువల్ సెంటెన్స్ ఇస్ ఐఎమ్ హ్యావింగ్ బ్రేక్ఫాస్ట్ రైట్ నౌ. షీ డాష్ see the doctor today. She is seeing the doctor today. I dash smell the flowers in the garden. Correct sentence is I am smelling the flowers in the garden. The chef dash taste the curry before serving. The chef is tasting the curry before serving. He dash consider buying a new car this week. He is considering buying a new car this week. I dash hope to get good news today. Correct sentence is I am hoping to get good news today. ఇది మనం క్యాజువల్గా మాట్లాడేటప్పుడు కొన్ని సందర్భాల్లో వాడతాము. I am hoping to get good news today అనేది కొన్ని సందర్భంలో క్యాజువల్ స్పీకింగ్లో వాడతాము. ఓకే, బట్ నెక్స్ట్ చూడండి, షీ ఈజ్ హోపింగ్ ఫర్ గుడ్ న్యూస్. ఈ సెంటెన్స్ రాంగ్. కరెక్ట్ వన్ ఈస్ షీ హోప్స్ ఫర్ గుడ్ న్యూస్. అలా ఎందుకంటే హోప్ ఎక్స్ప్రెసెస్ ఏ ఫీలింగ్ ఆర్ స్టేట్, నాట్ అన్ యాక్షన్. నార్మలీ సింపుల్ ఫార్మ్ ఈజ్ యూజ్డ్. హోప్ అనేది ఒక భావాన్ని తెలిపే క్రియ కాబట్టి సాధారణంగా సింపుల్ ఫామ్లో వాడాలి. కంటిన్యూస్ ఫామ్ అంటే ఐఎన్జీ ఫామ్లో వాడరాదు. బట్ ఎందుకు ఇక్కడ ఇలా వాడామంటే, ఇక్కడ హోపింగ్ అని వాడాము కరెక్ట్ అని ఎందుకు చెప్తున్నామంటే, హోపింగ్ కెన్ బి యూజ్డ్ ఇన్ ఫస్ట్ పర్సన్ informally to emphasize a temporary feeling right now, and third person generally does not use continuous form. ఈ సెంటెన్స్లో చూడండి, ఐ అనేది ఫస్ట్ పర్సన్. ఓకే, ఈ సెంటెన్స్లో షీ అనేది థర్డ్ పర్సన్ సింగులర్. ఓకే, సో ఇక్కడ మన క్లారిఫికేషన్ ఏంటి, హోపింగ్ని మనం కంటిన్యూస్ ఫామ్లో ఎప్పుడు వాడచ్చు, ఇన్ ఫస్ట్ పర్సన్ సింగులర్ ఇన్ఫార్మల్లీ అంటే క్యాజువల్గా మనం మాట్లాడే సందర్భంలో కొన్నిసార్లు. ఓకే, కొన్నిసార్లు మనం క్యాజువల్ స్పీకింగ్ అంటాం కదా, అప్పుడు ఐ ఫస్ట్ పర్సన్ సింగులర్తో హోప్ని ఇంగ్ ఫామ్లో వాడచ్చు. కానీ జనరల్గా హోప్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్తో వచ్చినప్పుడు ఇంగ్ ఫామ్ వాడము. ఐఎమ్ హోపింగ్ టు గెట్ గుడ్ న్యూస్ టుడే. ఈ సెంటెన్స్ అనేది కరెక్ట్ బికాస్ we are hoping a good news right now and it is a temporary and it is a casual way to speak. She is hoping for good news. This sentence is wrong because formal English says she hopes. మనం ఫార్మల్ ఇంగ్లీష్లో షీ హోప్స్, హీ హోప్స్ అని ఎనీ సింగులర్ నేమ్ హోప్స్ అని వాడతాం. హోపింగ్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్తో వాడము. Common mistakes which we do for stative verbs in continuous forms. Let us say, he is understanding the instructions. This sentence is wrong and the correct one is he understands the instructions. I am noticing the changes in the room. This sentence is wrong and the correct one is I notice the changes in the room. Next one is he is remembering her words. This sentence is wrong. Correct one is he remembers her words. Next sentence is I'm understanding the concept clearly. This sentence is wrong. Correct sentence is I understand the concept clearly.
Next sentence, they are forgiving him for his mistake. This sentence is wrong and the correct one is, they forgive him for his mistake. We are preventing accidents by following rules. This sentence is wrong and the correct one is, we prevent accidents by following rules. Just say the summary. If the verb shows a state, feeling, position or opinion, use in simple form. If the verb shows a temporary action or event, use continuous form. And that verb should be stative verb. Here verb means stative verb. సో స్టేటివ్ వర్బ్ ఎప్పుడైనా స్థితిని లేదా భావాన్ని లేదా కలిగి ఉండటాన్ని లేదా అభిప్రాయాన్ని వ్యక్తపరిస్తే లేదా తెలియపరిస్తే ఆ స్టేటివ్ వర్బ్ని మనం సింపుల్ ఫామ్లో వాడాలి, అంటే ఐఎన్జి ఫామ్లో వాడరాదు. ఒకవేళ స్టేటివ్ వర్బ్ ఒక ఈవెంట్ని లేదా తాత్కాలిక పనిని సూచిస్తే అప్పుడు ఆ స్టేటివ్ వర్బ్ని మనం కంటిన్యూస్ ఫామ్లో వాడచ్చు. స్టేటివ్ వర్బ్స్ ఎగ్జాంపుల్స్ ఇక్కడ మీకు బిగినింగ్ ఆఫ్ ద వీడియోలో చెప్పాను, ఇవి నోట్ చేసుకోండి. సో ఇవి స్టేటివ్ వర్బ్స్. ఈ స్టేటివ్ వర్బ్స్ని మనం జనరల్గా ఐఎన్జి ఫామ్లో వాడము, సింపుల్ ఫామ్లోనే వాడతాము. ఐ హోప్ ఈ రూల్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.